పిఎం విశ్వకర్మ పథకానికి అప్లై చేసిన వారి యొక్క అప్లికేషన్ ఫారం విలేజ్ వారైతే గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరుగుతుంది. అదే మున్సిపాలిటీ వారైతే మున్సిపల్ ఆఫీసర్కి వెళ్ళడం జరుగుతుంది. అదే గ్రామ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీ వెరిఫై చేయడం జరుగుతుంది. మరి వారు మన యొక్క అప్లికేషన్ ఫారంని రిజెక్ట్ చేశారా, అప్రూవ్ చేశారా? అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు వెరిఫై చేస్తారు? ఒక 3 మెంబర్స్ వెరిఫై చేస్తారు. అయితే వారు ఎవరెవరు వెరిఫై చేస్తారు? మరి టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ ఏమిటి? చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లో పిఎం విశ్వకర్మ ఆల్రెడీ టైప్ చేసి ఉంది. పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇంకా పిఎం విశ్వకర్మ అని ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్ బెనిఫిషియరీ లాగిన్ అన్నది అంటే ఇక్కడ క్లిక్ చేయండి. మొబైల్లో ఇక్కడ 3 డాట్స్ దగ్గర డెస్క్టాప్ సైట్ ఉంటే ఓకే, డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకోండి. అంటే మనకి ఈజీగా తొందర అవుతుంది. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైతే అప్లికేషన్ వేసేటప్పుడు ఇచ్చిల్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా దగ్గరికి రండి. ఇక్కడ కోడ్ అడుగుతుంది. కోడ్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఈ లాగిన్ మీద ప్రెస్ చేయండి. మీకు మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఎంఎస్ఎంఈడిసి నుంచి వస్తుంది. చూడండి, 302753 ఓటీపీ వచ్చింది. ఎంఎస్ఎంఈడిసి నుంచి ఓటీపీ వస్తుంది మనకు. మీకు ఏ అప్లికేషన్ విశ్వకర్మకు సంబంధించింది ఏ ఓటీపీ అన్నా కానీ ఏదన్నా కానీ ఎంఎస్ఎంఈడిసి నుంచే వస్తుంది. ఇది ఒకటి గమనించగలరు. అవుతుంది. అక్కడ చూడొచ్చు అప్లికేషన్ నేము, అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ సబ్మిట్ చేసిన డేటు, మన అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది చూడండి. స్టేటస్ పంచాయత్ సెక్రటరీ అయిపోయింది. పంచాయత్ సెక్రటరీ వెరిఫై అయిన తర్వాత డిఎం జోన్కి వెళ్తుంది. డిఎం వెరిఫై చేసిన తర్వాత డిఎఫ్ఓ దగ్గరికి వెళ్తుంది. డిఎఫ్ఓ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ని సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ వస్తుంది. అప్పుడు మీకు ఐడి కార్డ్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఏదైనా చిన్న మిస్టేక్స్ అయితే ఎలా అంటే, ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ వచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఏముంటుందంటే చూద్దాం. ఇప్పుడు మీ ముందరని ఎడిట్ యువర్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మనం బ్యాంకు సంబంధించి అంటే లోన్కు సంబంధించింది అంటే ₹1,00,000 లోన్ వద్ద కావాలన్నా అదొక్కటే మనం ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ యూపీఐ ఐడి మన యొక్క యూపీఐ ఐడి అంటే మన యొక్క గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఈ నెంబర్ ఒకటే, ఇదొకటి ప్లస్ ఈ లోన్కి సంబంధించింది ఒకటి ₹1,00,000 వద్ద కావాలి. ఇది ఒకటే ఎడిట్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఎడిట్ అయిపోతుంది. బ్యాక్ వెళ్దాం. అయితే ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుందామంటే ఇక్కడ డౌన్లోడ్ యువర్ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ చూద్దాం. డౌన్లోడ్
సర్టిఫికేట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వైజ్గా ఏ వృత్తి చేపడుతున్నాం ఈ విధంగా. ఐడి కార్డ్ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ దాని పక్కనే ఐడి కార్డ్ ఉంటుంది. డౌన్లోడ్ ఐడి కార్డ్ ఈ విధంగా, అంటే మన ఆధార్ కార్డులో ఏ విధంగా ఫోటో ఉందో అదే ఫోటో ఇక్కడ ఐడి కార్డు పైన వస్తుంది. నెక్స్ట్ డౌన్లోడ్ యువర్ ఉద్యమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్. డౌన్లోడ్ యువర్ ఉద్యమ్ అసిస్ట్ సర్టిఫికేట్ అంటే ఉద్యమ్ సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. ఇది ట్రైనింగ్ అయిన తర్వాత అన్నా లేకుంటే మనకు సక్సెస్ఫుల్లీ అయిన ఒక 1 month 2 monthsకి వస్తుంది, రావడం జరుగుతుంది, లేట్ వస్తుంది ఉద్యమ్ సర్టిఫికేట్. కోడ్ ఓకేనా. ఇక్కడ మీ అప్లికేషన్ ఫారం ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ యువర్ అప్లికేషన్. ఈ విధంగా మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే పంచాయత్ సెక్రటరీ వెరిఫై చేయకముందు, అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత పంచాయత్ సెక్రటరీ వెరిఫై చేయకముందు అప్పుడు 1 time మనం కరెంట్ అడ్రస్ని చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అంతే తప్ప మన ఆధార్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దేన్ని కూడా చేంజ్ చేయడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏముందో, చూస్ ఫ్రీ Rs 15,000 టూల్ కిట్ ఈ వోచర్. ఇది ఎప్పుడు అంటే ఇక్కడ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేయాలి. చూస్ ఫ్రీ టూల్ కిట్ ఆల్రెడీ ఇక్కడ పైన ప్రెస్ చేస్తే వస్తుంది. ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రావడం లేదు. ఇక్కడ ప్రెస్ చేస్తే అక్కడ మనకు ఒక 2 options ఇస్తారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ 2. అంటే మనకు టూల్ కిట్ ఏ ఆప్షన్ కావాలనో మనకు అందులో సంబంధించిన వస్తువులు ఉంటాయి. మనకు ఏ వృత్తి చేపడుతున్న వారికి సంబంధించిన, అంటే టైలర్కి సంబంధించిన మిషన్ కానీ ఇంకా ఏమేమి వస్తున్నాయో చూడడానికి ఇక్కడ ఈ చూస్ ఫ్రీ 15,000 టూల్ కిట్ వాచర్ని పై క్లిక్ చేస్తే ఒక్క నెంబర్ చూపిస్తుంది. అక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఇక సెట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ నాకు సెలెక్ట్ టూల్ కిట్ సెట్ బి ఇక్కడ పెట్టేసి ఉంటుంది, అయిపోయింది అది ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. అంటే పిఎం విశ్వకర్మకు సంబంధించిన ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.